ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాలం చక్కటి ప్రార్థనలు, ఆరాధనలు ఈ స్థలంలో జరుగుతున్నాయి. 50 దినాలు దేవుడు మనకిచ్చిన కృప, అందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుతూ జీవితం ఒక మార్పు కలిగిన వారుగా సిద్ధపడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ 4 o'clock నుంచి చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు తన కృపని అధికంగా చూపాలి, అధికంగా మనందరికి అనుగ్రహించాలి. 50 దినాలు దేవుడు ఒక ఉద్దేశంతో పెట్టాడు కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రేయర్కి మనకు ఒక ఆన్సర్. కలిసి చేయటం, వ్యక్తిగతంగా చేయటం, ఒంటరిగా చేయటం, గ్రూప్గా చేయటం, దేవునితో గడపడం, అదొక సన్నిహితంగా మనసు మారుతుంది. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోండి, అనేక ప్రార్థనా స్థలాలు అంటే దేవుని సన్నిధిలో పేతురు, యోహాను ప్రార్థనా స్థలానికి వెళ్ళారట. కాబట్టి ఈరోజు ప్రేయర్ అనేది ఒక బలమైన ఆయుధం లాంటిది. అందుకే దానికి ఫలితం చాలా ఉంటుంది. అందుకే దేవుడు 7వ ఊరుకు అనే పాటలో నేను రాశాను, ప్రార్థనకి ఫలితం ఉంది, కన్నీటికి ఫలితం ఉంది. ప్రభు కార్యానికి అద్భుతమైనటువంటి కార్యం చూడబోతున్నాం. ఇంకా రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్షకుడు మీ అందరి నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఎవరైతే మీ హృదయాన్ని యేసుకిస్తారో మీ జీవితాలు రక్షించబడతారు. రెండవదిగా, ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారో, మీరు ఏ విషయాల్లో కృంగుతున్నారో, ఇక్కడ జరిగే ప్రార్థనలు, అంతేకాక అక్టోబర్ 17 సాయంత్రం ముగింపు సభ 4 గంటలకి శక్తివంతంగా దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం చదువుకుందాం. నేను ఒక్క మాట చదువుతాను. యెషయా గ్రంథం 61:7 వచనం 2వ మాట నుంచి, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందం వారికి కలుగును. నిందకి ప్రతిగా వారు పొందిన దానికి రెట్టింపు భాగం అంటే మనము ఏది అనుభవిస్తున్నాము ఈ రోజుల్లో, ఎటువంటి పోరాటాలు, బాధలు, కష్టాలు, గాయాలు, నిందలు, రోగాలు, శ్రమలు ఆత్మీయ జీవితంలో, దానికంటే రెట్టింపు భాగం నీకు ఇవ్వబోతున్నాడు. వింటున్నారా? నీకు ప్రతి విషయంలో కూడా దేవుడు వాగ్దానం ఈరోజు 50 దినాలు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్న వారికి, వస్తున్న మీకు ప్రేయర్స్ జరుగుతున్న వారికి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈరోజు ఎస్పెషల్లీ మనందరినీ బలపరుస్తూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఎంతమంది వేదన అనుభవించారు, ఎన్ని కష్టాల గుండా ప్రయాణం చేశారు, ఎన్ని పోరాటాల గుండా ప్రయాణం చేశారు, మీ యొక్క నిందకి భాగము, దానికంటే రెట్టింపు ఆశీర్వాదానికి కర్తలుగా, రెట్టింపు దీవెనకి అంటే ఉన్నతంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, సంతోషభరితలు అవుదురు మీరు అంటున్నాడు. ఈరోజు దుఃఖంతో ఉన్నారేమో, ఒకరోజు సంతోషం. ఈరోజు వేదనలు ఉన్నారేమో, మీ జీవితాల్లో ఆత్మీయ ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అంత బలమైన ప్రార్థనలు పట్టుకుని వెళ్తాయండి. మనం చేసే ప్రతి ప్రేయర్కి జవాబు ఉంది. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదం నువ్వు పొందేదవు, నువ్వు సంతోషించదు. ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మార్నింగ్ ప్రేయర్స్ ఎర్లీ మార్నింగ్ 4:30 to కంటిన్యూ ఇక్కడ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. డే అండ్ నైట్ అందరి ప్రార్థనలు వృధాగా పోవు. దేవుడు ఈ సంవత్సరంలో మనకు ప్రతి వాగ్దానం అనుగ్రహించి నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం, దేవుని వాగ్దానాలు, అనేక రకాల గ్రూప్ ప్రేయర్స్, ఇక్కడ అనేక మంది కలిసి చేసే ప్రార్థనలు మీకు ఒక అద్భుతమైనటువంటి వరంగా మారబోతున్నాయి. కాబట్టి మనందరం కలిసి ఈ ఉదయకాలం దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా రండి. 50 దినాలు, 1 రోజు 2 రోజులు ఇక్కడ పాలు పొంది మంచి ప్రార్థన చేసుకుని అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటల గురువారం బెల్లంపల్లిలో ముగింపు సభకి కుటుంబాలతో రండి. దేవుడు మనందరినీ రెట్టింపు ఆశీర్వాదాన్ని కర్తలుగా చేయబోతుండగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, పాప క్షమాపణ దయచేయను ఆయన. అయ్యా, గాయాలతో, నిందలతో, అవమానాలతో, పోరాటాలతో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారు రెట్టింపు భాగమునికి కర్తలు అవ్వడానికి ఆశీర్వదించబట్టుకు సాయం చేయండి. కుటుంబాలు శోధన నుండి విడిపించండి. విడిపోయిన భార్యాభర్తలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు నాయన విడుదల దయచండి. కోర్టు సమస్యలు, భూ సంబంధమైన బంధకములు తెగిపోవాలి యేసు నామములో. అందరి బంధకాలు ఊడిపోవాలి ప్రభా. కుటుంబ పోరాటాల నుంచి విడిపించండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి ఈ ఇయర్లో గొప్ప దీవెనకరంగా, శుభకరంగా వారి దాంపత్య జీవితం, వారి కుటుంబాలు ఉండును గాక అని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి, అన్ని విధాలుగా వర్ధిల్లాలి. అయ్యా, ఏ దేశంలో మా ప్రియులి వాగ్దానం ఉంటున్నా వారి దేశాలు రక్షించ
తొలగించబడి వారు ఉన్న స్థితి క్షేమంగా ఉంచండి, వారిని ఆశీర్వదించండి, భారతదేశాన్ని రక్షించండి. ఆత్మీయ సంఘాలు, సేవకులు, నాయకులు అందరికీ ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యత, భద్రత మీరు దయచేయండి అయ్యా. ఎక్కడెక్కడ ఏ శోధన గుండా మా ప్రియులున్న విడిపించండి. 50 దినాలు పాలు పొందే ప్రతి బిడ్డకి మీరు విడుదల దయచేయండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆత్మీకమైన దీవెల్ని, ఆరోగ్యపరమైన దీవెనల వరకు దయచేయండి. కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తూ ఈ పరిచయలో ఇంకా ముందుకు సాగుటకు మీరు సహాయం చేయండి అయ్యా. ఏ ఒక్కరి సమస్య నువ్వు విడిచిపెట్టవని నమ్ముతూ అందరికీ కూడా ఈ ప్రార్థనల ద్వారా, ఈ వాగ్దానాల ద్వారా గొప్ప కృపని చూపి దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో దేవుని బిడ్డలారా విశ్వసించండి, నమ్మండి. ముఖ్యంగా 50 దినాలు జరుగుతున్న ఈరోజు సండే, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ మరి 5 to 6 ప్రేయర్ ఉంటుంది. 7 to 9 మొదటి ఆరాధన, 10 నుంచి 12 సాయంత్రం, మరి అద్భుతంగా ఈవినింగ్ 5:30 to 8:30 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, హయత్ నగర్ ప్రామిస్ ల్యాండ్లో, బెల్లంపల్లి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి ప్రార్థనలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 50 days ప్రేయర్స్లో చాలామంది వస్తూ ఉన్నారు. ప్రార్థనా శక్తి, నేను ఎవరిని కలవట్లే, కానీ ప్రార్థన అనుభవం, ఉపవాసం యొక్క అనుభవం, శ్రేష్టమైన ప్రార్థన జీవితం వారు నేర్చుకుంటున్నారండి. క్రమశిక్షణ, ఆత్మీయత, దేవునిలో ఎట్లా నడవాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత మర్యాదగా ఉండాలి, దీనత్వంతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి ఒక విడుదల ఉంది, ఒక జవాబు ఉండబోతుంది. 50 days దేవుడు నిర్ణయించింది కాబట్టి 50 దినాల ప్రార్థనలో పాలు పొంది వెళ్ళిన వారు కూడా ఒక నూతన క్రియతో నింపబడబోతున్నారు. చాలా వాగ్దానాలు ఉన్నాయి ఈ 50 days కోసం, అవన్నీ జరగబోతున్నాయి. ముగింపు సభ అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలకు గురువారం బెల్లంపల్లిలో జరగబోతుంది. అక్టోబర్ 18 ఉదయం 7 గంటలకి బ్యాప్టిజం కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనందరం మన జీవితాన్ని దిద్దుకోవడానికి, క్రీస్తుకు సమీపంగా రావడానికి, క్రీస్తుని ఎక్కువ ప్రేమించుటకు, నిజమైన ఉజ్జీవం అనే అనుభవంలో అడుగుపెట్టుటకు, సంఘక్షేమాభివృద్ధి కొరకు, నీ బంధకాలు తెగిపోవటం కొరకు, ప్రతి ఒక్కరి విడుదల కొరకు 50 దినాలు. కాబట్టి మీరు ఎక్కడున్నా రండి, పాలు పొందండి. చక్కటి వాతావరణంలో మనం దేవుని దగ్గర చెల్లించే వేళకి చాలా అద్భుతమైన జవాబు ఉంటుంది. అందరి కన్నీరు చూస్తున్న దేవుడు, అందరి ప్రార్థనలు వింటున్న దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.